28, 27, 25 యా ఏ డేస్‌లో ఎగ్ రిలీజ్ అవుతుంది యా డాక్టర్ అదే వాళ్ళకి? మన ఆన్ అన్ యావరేజ్ 28 డేస్ అనుకోండి విమెన్ రీప్రొడక్టివ్ సైకిల్. హ్మ్. అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ డే 1 వస్తే మళ్ళీ నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ 29th డే వస్తుందంటే దాన్ని ఏమంటామనమంటే టిపికల్ ఆర్ స్టాండర్డ్ ఓవ్యులేషన్ పీరియడ్ అంటామనమాట. హ్మ్. సో మనకు అరౌండ్ 14th డే ఏమవుతుందంటే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ జరగడం అంటే ఏం లేదు. విమెన్ యొక్క ఓవరీ నుంచి ఓవా రిలీజ్ అయ్యి అంటే ఎగ్ రిలీజ్ అయ్యి రెడీ టు బి ఫర్టిలైజ్డ్ అనమాట. సో అది అరౌండ్ 14th డే జరుగుతుంది. హ్మ్. చాలామంది ఏం చెప్తారంటే 14 డేస్ కంటే ఒక 3 డేస్ ముందు లేకపోతే ఒక 3 డేస్ తరువాత సెక్షువల్ యాక్టివిటీ ఇంటర్ కోర్స్ లేకుండా ఉంటే ఇట్ ఈజ్ ఏ కాంట్రాసెప్టివ్ మెజర్ అంటాం అనమాట. సో కొన్ని కేసెస్లో అది సక్సెస్ అవుతుంది. బట్ కొన్ని కేసెస్లో ఫెయిల్ అవుతుంది. చాలా కేసెస్లో ఫెయిల్ అవుతుంది. ఈ మధ్య రీజన్ ఏంటంటే విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సైకిల్ అనేది చాలా అబ్నార్మల్‌గా ఉంది. సో మన పాతకాలంలో ఏంటంటే కరెక్ట్‌గా ఉండేదనమాట. మనము ఆర్టిఫిషియల్ హార్మోన్స్ గానీ, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ గానీ తీసుకోకుండా అన్నీ రెగ్యులర్‌గా జరిగేవి.